హాయ్ ఎవ్రీవన్. నవరాత్రులలో 4వ రోజులో భాగంగా నేను కాత్యాయని అమ్మవారి కోసం బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాను. ఈ పరమాన్నాన్ని కమ్మగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని బాగా కడుక్కొని అందులో 2 గ్లాసుల పాలు అలాగే 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత ఆఫ్ చేసుకుంటే మనకి అన్నం అనేది రెడీ అయిపోతుంది. అంతలోపు మనము టేస్ట్కి సరిపడా బెల్లంని ఒక గిన్నెలో తీసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని ఆ బెల్లంని కరిగే వరకు మనం కలుపుతూ ఉండాలి. మనం కలపకపోతే బెల్లం అనేది కింద అడుగంటుతుంది. ఇది జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది, ఎలాంటి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. ఇలా కరిగిన బెల్లాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఉడికించిన అన్నంని మెత్తగా చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ స్మాషర్ని వాడుతున్నాను. మెత్తగా చేసుకునేటప్పుడు ఉండలు లేకుండా చూసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కరిగి పెట్టుకున్న బెల్లం పాకంని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం అనేది అన్నంలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము స్టవ్ ఆన్ చేసి మనకి కావాల్సినన్ని పాలు లేకపోతే నీళ్ళు వేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్లో మనకి బెల్లం పరమాన్నం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక చిన్న కడాయి పెట్టుకొని అందులో కావాల్సినంత నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను యూస్ చేసినవి కాజు, బాదం అండ్ కిస్మిస్ మూడింటిని నెయ్యిలో వేయించి మన పరమాన్నంలో కలిపేసుకుంటే మన టేస్టీ బెల్లం పరమాన్నం రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.